యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము. మనము పాపము లేని వారుగా జీవించాలని దేవుని ఆశ. మన ఎదుట ఉన్న ఆదర్శం, మనము సాగిపోవలసిన గమ్యం ఇదే. అంతేకాక విశ్వాసులందరికీ సాధ్యం అయిన ఒక గొప్ప సంగతిని ఇది వెల్లడిస్తుంది. మనలో చెడ్డ స్వభావం ఉన్నప్పటికీ దేవుని కృప వల్ల, పరిశుద్ధాత్మ శక్తి వల్ల మనం దాన్ని గెలవగలం. విశ్వాసులు కొన్నిసార్లు తలంపుల్లో, మాటల్లో, చేతల్లో పాపాలు చేస్తారు. వారు వెలుగులో నడుచుకుంటే దేవుడు వారి పాపాలను క్షమించి వాటిని కడిగివేసి అవి అసలు జరగలేనంత శుభ్రంగా తుడిచివేస్తాడు. శిలువపై క్రీస్తు చేసిన బలి అర్పణ ఆధారంగా ఆయన ఇది చేస్తాడు. వారు ఈ భూమిపై ఉన్నంత కాలం ఇది అలా జరుగుతూనే ఉంటుంది. ఈ దిన వాక్యాన్ని బట్టి మన ప్రతి పాపమును యేసు రక్తం కడిగివేసి మనలను పవిత్రులనుగా చేయునుగాక. ప్రార్థన. యేసయ్యా, నీ మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, కల్వరి బలియాగముపై మా కొరకు నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి, నువ్వు చిందించిన ఆ పవిత్రమైన రక్తమును బట్టి మా ప్రతి పాపములను మీరు కడిగివేసి మమ్మలను పవిత్రులుగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.